చింతకాయ రసం చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. హాఫ్ కప్పు కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, ఆనియన్, చింతకాయ. ఇప్పుడు పప్పుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పాన్ తీసుకొని కొద్దిగా అంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, కొద్దిగంత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 5 వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసి దీంట్లో కొద్దిగంత పసుపు, కొద్దిగంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చింతకాయని ఉడకబెట్టుకుందాన్ని రసం తీసి ఇప్పుడు మనము దీంట్లోకి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఉడికిన తర్వాత పప్పును కూడా వేసుకొని మసలనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి దీన్ని మరో 3-4 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఉప్పు వేసి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.